హలో వెల్కమ్ బ్యాక్ టు అలేఖ్య వ్లాగ్స్ అండ్ టాక్స్. ఎలా ఉన్నారు? నేను పర్లేదు బాగానే ఉన్నాను. లాస్ట్ మంత్ అంతా వీడియోస్ పెట్టలేదు బికాజ్ ఐ వాజ్ లిటిల్ బిజీ. ఎందుకంటే ఇన్లాస్ వచ్చారు, సిస్టర్ ఇన్లా వచ్చింది. సో మేము పూణేలో కొంచెం బయటకు వెళ్ళడము, ఇంట్లో మేము ఎంజాయ్ చేయడం, కంప్లీట్గా అవర్ టైం అన్నట్టు స్పెండ్ చేసామన్నమాట. నేను అందుకని ఏది పోస్ట్ చేయలేకపోయాను బికాజ్ వాయిస్ ఓవర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను అవన్నీ ఇవ్వలేకపోయాను. అండ్ ఇది మా అత్తయ్య వాళ్ళు వచ్చిన తర్వాత మేమందరం కలిసి త్రయంబకేశ్వర్, షిరిడి అండ్ నెక్స్ట్ గ్రిష్ణేశ్వర్ వెళ్ళామన్నమాట. సో ఇది త్రయంబకేశ్వర్కి స్టార్ట్ అయిన రోజు. వాళ్ళు వచ్చి 1 వీక్ అయిందండి. లాస్ట్ మంత్ వచ్చి 1 వీక్ అయిన తర్వాత మేము ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఎప్పుడు వచ్చినా అత్తయ్య వాళ్ళతో పాటు కలిసి మేము షిరిడీకి వెళ్తాం. మాకు షిరిడి పెద్ద దూరం ఏం కాదు, 1 డే జర్నీ. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయచ్చు. సో మా అత్తయ్య ఆడపడుచు పిల్లలు ఇద్దరు వెనకాల ముగ్గురు వెనకాల కూర్చున్నారు, మా హస్బెండ్ కూడా. తర్వాత మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం బికాజ్ ఎండ స్టార్ట్ అయిందంటే మనం భరించలేము కదా, జర్నీ ఎక్కువసేపు చేసినట్టు అనిపిస్తుంది అని మేము కొంచెం తొందరగానే 6:30 అలా బయలుదేరిపోయామన్నమాట. తర్వాత మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం పిల్లలు ఒక స్లీప్ వేసి లేచారు. వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మేము కొంచెం దూరం వెళ్ళిన తర్వాతనే ఆల్మోస్ట్ సిటీ మొత్తం దాటేసి 10 ఆ టైం అయింది మేము బ్రేక్ఫాస్ట్ చేసేసరికి. ఇక్కడ ప్రాపర్ సౌత్ ఇండియన్ ఏమైనా దొరుకుతుందేమో అనుకున్నాము, అంటే మేము బయట కట్అవుట్ చూసి. బట్ అలా ఏం లేదండి. సౌత్ ఇండియన్ కన్నా వీళ్ళు పోహా ఇవే బెటర్, టేస్టీగా ఉంటాయి. ఇక్కడ ఇడ్లీ, వడ అవన్నీ మనకి దొరికినట్టు అంత మంచిగా ఏం దొరకవు నార్త్లో. సో కొన్ని ఉంటాయి, బట్ వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ దట్. సర్చ్ చేసే టైం లేదు కాబట్టి అగైన్ ఉన్నది తినేసి మేము హెడింగ్ బ్యాక్ టు త్రయంబకేశ్వర్ అనమాట. త్రయంబకేశ్వర్ కూడా తొందరగానే వెళ్ళిపోయాం, పెద్ద దూరంలో లేము. మేము అంతా లేట్గా బ్రేక్ఫాస్ట్ చేసి దగ్గరలోనే ఉందన్నమాట, త్రయంబకేశ్వర్కి దగ్గరలోనే బ్రేక్ఫాస్ట్ చేసాము. త్రయంబకేశ్వర్కి వచ్చేసిన తర్వాత ఇది ఎక్కడో చూసానే అని ఒక చిన్న ఫీలింగ్ ఉండే బికాజ్ ఐ వాజ్ ఇన్ 2nd క్లాస్ ఆర్ 3rd క్లాస్ మైట్ బి. అంత చిన్నప్పుడు చూశాను. అండ్ మేము చేసిన పిచ్చి పని ఏంటంటే ఫుట్వేర్ కార్లోనే వదిలేసాము, ఇక్కడే ఉంటుందేమో టెంపుల్ అని. బట్ కాళ్ళు పిచ్చిగా కాలిపోయాయి, ఎండాకాలం కదా. ద బ్లండర్ మిస్టేక్, ఎందుకురా బాబు ఎక్కడి దాకా తీసుకొచ్చుకున్నా బాగుండేది, ఏంటి ఇలా వదిలేసాం కార్లో అని అనిపించింది. మాకు కాదు, కిడ్స్కి వాళ్ళు పాపం ఇచ్చేయాలి కదా, వాళ్ళకి కాళ్ళు మంటలు వస్తున్నాయని వాళ్ళు పాపం పరిగెట్టేస్తున్నారు. తర్వాత ఐ కెన్ సీ హియర్ శివలింగాలు, శంఖాలు ఇవన్నీ అక్కడ పెట్టి అమ్ముతూ ఉన్నారు. బట్ నేను ఏ శివ టెంపుల్కి వెళ్ళినా ఐ వోంట్ బై ఎనీథింగ్ అండి. నేను అక్కడ ఏ శివ టెంపుల్కి వెళ్ళినా కానీ నేను ఏం కొన్నాను అక్కడ, అదేదో ఫియర్ లాగా అనిపిస్తుంది నాకు. తర్వాత పిల్లలు ముగ్గురు, మా హస్బెండ్ ఇంకా మా మామయ్య గారు బొట్టు పెట్టించుకున్నారనమాట శివుడిది. అది చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సో మొత్తానికి మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ లాగా బుట్ట అవి అమ్ముతున్నారు దేవుడికి వేయడానికి. సో కొబ్బరికాయ, ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని మేము లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాం. 200 రూపీస్ టికెటే ఉందండి. ఇంతకన్నా పెద్ద టికెట్ ఉన్నా కూడా మేము పర్చేస్ చేసి వెళ్ళిపోతుండే బికాస్ ఆ రోజు కొంచెం క్రౌడెడ్ అనిపించింది. ఫ్రీ దర్శన్ కూడా ఉంది, బట్ ఫ్రీ దర్శన్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి మేము 200 రూపీస్ టికెట్ తీసుకొని లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ద మెయింటెనెన్స్, ఇంకా ఇన్ని ఏళ్ళైన తర్వాత కూడా ద ప్రాపర్ మెయింటెనెన్స్ లేదనమాట ఇక్కడ త్రయంబకేశ్వర్లో. ఈ లైన్లో సఫకేటింగ్ ఎక్కువైంది. ఓ పక్కన ఎండ వేడి తట్టుకోలేకపోతున్నాము. ఎక్కడికక్కడ కూలర్స్ ఉన్నాయి, బట్ ఆ స్వెట్కి మేము పిల్లలు పాపం అల్లాడిపోయారు. మేము ఇంకో మిస్టేక్ ఏం చేశారంటే ఆన్ ద వేలో మేము బాటిల్ తీసుకొని వెళ్ళలేదు. ఇక్కడ మధ్యలో లైన్ క్యూ నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత మాకు బాటిల్స్ దొరికాయి, అక్కడ కొనుక్కున్నాము. అండ్ లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వస్తున్నారు, చూస్తున్నారా? లోపలికి వెళ్ళిపోయిన బయటకు వస్తున్నారు. మాకు అర్థం కాలేదు ఇది ఆల్మోస్ట్ లోపలికి వెళ్తున్నట్టు అనమాట. అక్కడ ఎంట్రీ దగ్గర ఆపేశారు మమ్మల్ని. కొంతమంది రిలీజ్ చేస్తున్నారు. సరే ఎందుకు ఇట్లా అని చెప్పేసి మేము లోపలికి వెళ్ళిన వాళ్ళని అడిగితే 4 hours మేము లోపల లైన్లో నించున్నాం, ఇప్పటిదాకా మాకు దర్శనం అవ్వలేదు, ఇంకా అవుతుంది అన్న నమ్మకం కూడా లేదు, అందుకే వచ్చేస్తున్నాం అన్నారు. ఆ ఎండలో పిల్లల్ని వేసుకొని వాళ్ళు అల్లాడిపోతున్నారు, మాకు డిహైడ్రేట్ అవుతుంది, ఇంక ఇది లోపలికి వెళ్ళే సిచ్యువేషన్ కాదని మాకు అర్థమైపోయింది. సో మేము దర్శనం అవ్వలేదండి త్రయంబకేశ్వర్లో. పిల్లలకి కానీ అందరం వీఆర్
టైర్డ్ అనమాట. అంతసేపు క్యూలో 2 అవర్స్ ఆల్మోస్ట్ మేము క్యూలో నించొని వచ్చి అక్కడికొచ్చిన తర్వాత కూడా లోపల 4 అవర్స్ అంటే మాకు టైం అంతా ఇక్కడే అయిపోతది. మళ్ళీ ఈవినింగ్ మేము షిరిడీకి రీచ్ అవ్వాలి. 5:00కి మాకు దర్శనం ఉందనమాట. మళ్ళీ ఆ దర్శనంకి అందుతామో లేమో అనే భయానికి మళ్ళీ మేము వి ఆర్ హెడింగ్ బ్యాక్ టు షిరిడీ. పెద్ద దూరం ఏమి ఉండదండి. దగ్గరే. అంటే మరీ దగ్గరంటే 1 అవర్‌లో వెళ్ళిపోవచ్చా అని అడగచ్చేమో. మరి అలా ఒక 2 అవర్స్, 2 ½ అవర్స్ అట్లా ఉంటది అంతే. సో మళ్ళీ మేము వెనక్కి వచ్చేసాము. తర్వాత మధ్యలో చెరుకు రసం అవన్నీ కూడా మేము తీసుకుంటున్నాం. బికాస్ ఈ హీట్‌ని మనం బ్యాలెన్స్ చేయాలంటే ఏదో ఒకటి డీహైడ్రేట్ అవ్వకుండా మనం చూసుకోవాలి. సో అందుకననమాట వీళ్ళైతే హ్యాపీగా న్యాప్స్ మీద న్యాప్స్ ఏస్తున్నారు. ఏసీ కారే కాబట్టి వీళ్ళు తొందరగానే నిద్రపోతున్నారు. అంత క్రాంకీ ఏం చేయలేదు. సన్నీ కూడా మాకు కోఆపరేట్ చేశాడనే చెప్పాలి. పాపం వాడు అర్థం చేసుకున్నాడు. మేము ఆల్మోస్ట్ 4:10కి అట్లా రీచ్ అయ్యాము షిరిడీకి. ఇక్కడ శరణ భవన్ ఉందనమాట. ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది. మేము లంచ్ చేయలేదు. కంప్లీట్గా జర్నీ ఫస్ట్ అయితే షిరిడీకి వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాతనే ఏదైనా చేయాలని మేము ఫిక్స్ అయినామన్నమాట. అందుకని ఫస్ట్ అయితే షిరిడీ రీచ్ అయినాక లంచ్ కోసం మేము శరణ భవన్ ఉంది అక్కడ. శరణ భవన్ అందరికీ తెలుసు. చెన్నైలో చాలా ఫేమస్ టిఫిన్స్ అండ్ మీల్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. తిరుపతిలో కూడా ఉంది అండ్ అదర్ కంట్రీస్లో కూడా ఉంది. నేను ఫస్ట్ శరవణ భవన్ తినింది రియాద్లో అండి. నేను సౌదీలో ఉన్నప్పుడు అక్కడ రియాద్లో కొత్తగా ఓపెన్ చేసినప్పుడు నేను ఫస్ట్ టైం అక్కడ టేస్ట్ చేస్తుండే. బట్ మేము లంచ్ తినలేదు. మళ్ళీ టిఫిన్స్ అయినాయి. ఎందుకంటే ఆల్రెడీ 4 అయింది. దే విల్ క్లోజ్ బై 4 o'clock అంట. మేము 4 దాటింది కాబట్టి దే క్లోజ్డ్ ఎవ్రీథింగ్. ఈవినింగ్ స్నాక్స్కి ప్రిపేర్ చేస్తున్నారు అనుకుంటా. మాకు దోశ అవి ఉన్నాయి. అవి 24/7 ఉంటాయి కాబట్టి అవి తినేసి మేము రూమ్కి పక్కనే ఒక రూమ్ తీసుకొని ఒక 2 rooms తీసుకున్నాము. అత్తయ్య వాళ్ళకి ఒక రూము, మాకు ఒక రూమ్ అన్నట్టు. నైట్ కూడా నిద్ర చేస్తాము మేము షిరిడీ వెళ్తే కంపల్సరీగా. అందుకని చెప్పేసి మేము 2 rooms తీసుకున్నాం అనమాట. చాలా చాలా టైర్డ్ ఉండే. పిల్లలైతే రెడీ అయిపోయారు. ఫస్ట్ వాళ్ళు రెడీ అయిపోతే మిగతా మనం నిదానంగానే రెడీ అవ్వచ్చు అని మేమందరం రెడీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 5:30, 6 అవుతున్నట్టుంది. కొంచెం టైం అటు ఇటు అయినా బ్యాలెన్స్ చేయొచ్చండి. ప్రాబ్లం లేదు. వెళ్ళొచ్చు. మనల్ని యాక్సెప్ట్ చేస్తారు షిరిడీలో. అండ్ నేను ఈ డ్రెస్ గుర్తుందా మీకు? నా బర్త్డే రోజు వేసుకున్నాను. ఇయర్ రింగ్స్ నేను హైదరాబాద్లో కుక్కట్పల్లి స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను అనమాట. ఇది మల్టీ కలర్ కాబట్టి ఇలా పేస్టల్ కలర్స్ డ్రెస్సెస్కి మంచిగా సెట్ అయిపోతుంది. ఇది కూడా ఇయర్ రింగ్స్ కూడా పేస్టల్ కలర్స్లో ఉన్నాయన్నీ. తర్వాత మేము షిరిడీకి దర్శనం దగ్గరకు బయలుదేరుతాము. ఎందుకంటే మేమున్న హోటల్కి దర్శనం అక్కడ గుడికి కొంచెం డిస్టెన్స్ ఉండే. వాకబుల్ డిస్టెన్స్ అయితే కాదు. సో అందుకని చెప్పేసి మళ్ళీ కార్లో మేము అక్కడి దాకా పోయినాం. అంటే గేట్ నెంబర్ 6 అనమాట. అక్కడి దాకా రీచ్ అయ్యి అక్కడ డ్రాప్ అయ్యి లోపలికి వెళ్తున్నాము. మొబైల్స్ తీసుకెళ్ళొచ్చండి. అక్కడ రూమ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మీకు కావాలంటే కార్లో పెట్టుకోవచ్చు. బట్ మేము కొంచెం ఫొటోస్ పిక్చర్స్ ఏమైనా తీసుకోవచ్చు కదా లోపలికి వెళ్ళి అన్నట్టు మేము కొంచెం లోపలికి అయితే తీసుకెళ్ళిపోయాము. ఇక్కడ వరకు తీసుకెళ్ళచ్చు. ఇక్కడ పక్కన వేరే కౌంటర్ ఉంటుంది మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసేది. హ్యాండ్ ఓవర్ చేసేదానికి మా హస్బెండ్ మా మొబైల్స్ అందరు మొబైల్స్ తీసుకొని వెళ్ళి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి వచ్చారు. ఇక్కడ నుంచి క్యూ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇది ఆల్రెడీ మేము టికెట్స్ ప్రీ బుక్డ్ కాబట్టి మాకు అంత హడావుడు ఏం లేదు. ఇదంతా అయిపోయిందండి. దర్శనం ఆల్మోస్ట్ 1.5 అవర్లో వెళ్ళిపోయింది. కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటాం కాబట్టి అంత హెక్టిక్ అనిపించదు. అండ్ ఏసీస్ ఫ్యాన్స్ అన్నీ ఉంటాయి లోపల. అంత చెమటలు పోయడము మరీ డీహైడ్రేట్ అంత ఏం లేదు. అండ్ వాటర్ బాటిల్స్ కూడా దే ఆర్ అమ్ముతున్నారు. లైన్ల మధ్యలో కూడా వాళ్ళు వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు. అండ్ బయటకు వచ్చిన తర్వాత లడ్డూస్ తీసుకొని మళ్ళీ మేము డిన్నర్ చేసి అండ్ కొంచెం షాపింగ్ ఏదైనా ఉంటే చేద్దాం అనుకున్నాను. లాస్ట్ టైం మమ్మీ వాళ్ళు మార్నింగ్ కన్నా కూడా షాపింగ్ నైట్ టైం బాగుంటుంది, స్ట్రీట్ షాపింగ్ చాలా పెడతారు అని చెప్పారనమాట మమ్మీ మా చెల్లి వాళ్ళు నైట్ టైం నాకు ఎస్పెషల్లీ నైట్ టైం తిరగడం చాలా ఇష్టము. బట్ ఆల్రెడీ అప్పటికే చాలా టైర్డ్ ఉన్నాం అందరం. ఇంకా ఏంటంటే కంటిన్యూస్గా ట్రావెల్ అయినట్టు అయిందనమాట మాకు. మధ్యాహ్నం ఎండలో నిల్చోవడము, కంటిన్యూస్గా ట్రావెల్ అవ్వడము ఇవన్నీ జరగడం వల్ల కొంచెం ఓపిక లేదు అన్న ఫీలింగ్లో ఉండే. తర్వాత నాకు ఇక్కడ స్ట్రీట్ షాపింగ్లో ఈ బ్రాస్ షాప్ కనిపించింది. నాకు ఎక్కడ ఈ బ్రాస్ కలెక్షన్ కనిపిస్తే ఆ షాప్లోకి నేను వెళ్ళిపోతాను. ఎందుకో నన్ను ఆ షాప్లో ఏమంటారు ఆ వస్తువులని నన్ను పిలుస్తున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. ప్లీజ్ కమ్ అండ్ సీ మీ అన్నట్టు. ఇవన్నీ ఒక్కటైనా కొందాము ఇక్కడ గుర్తుగా ఉంటేనే ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక పీస్ అయినా కొనుక్కుంటాను అనమాట. అక్కడ గుర్తుగా ఉండాలి నాకు అని.
సో నేను ఇది కొందామని అనుకున్నాను. బట్ ఒక చిన్న బౌలే ఇప్పుడు నేను సైడ్‌కి కనిపిస్తది చూడండి. ఇక్కడ చిన్న ఎదురుంగా కనిపిస్తుంది కదా! అదే 400 చెప్పారు. చాలులే ఇలాంటివి మా స్టీల్ ఫ్యాక్టరీలో మస్తుంటాయి, తక్కువ ఉంటాయి, మాకు అవసరమే లేదని చెప్పి అక్కడ పెట్టేసి వచ్చాననమాట. తర్వాత నైట్ ఇక్కడంతా షాపింగ్ స్టార్ట్ చేసేస్తున్నారు. సో ఈ ముగ్గు స్టెన్సిల్స్ ఒక 2, 3 తీసుకున్నాము. తర్వాత మేమైతే ఇంకా తినేసి డిన్నర్ చేసేసి రూమ్కి అయితే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మళ్ళీ మేము మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. నా వీడియో చూస్తున్నారండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ మై ఛానల్. ఇంకా నుంచి వీడియోస్ కంటిన్యూస్గా పెడదామని అనుకుంటున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఐ విల్ బీ ఇన్ ఫామ్ అనమాట. థ్యాంక్ యూ.